ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? చక్కగా పనులన్నీ జరుగుతున్నాయని దేవుని దయలో ఆయన కృపలు ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ఒక వాగ్దానం విన్నామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఈ మాటలు యేసయ్య చెప్పిన మాటలు చాలా చక్కని మాటలు కదండి. యేసయ్య యొక్క గణితం, యేసయ్య యొక్క మ్యాథమెటిక్స్లో 1 + 1 = 0, 1 - 1 = 100. ఇందాక చెప్పిన మాటల్లో కూడా యేసయ్య కొరకు దేవుని నిమిత్తము నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో అది నీవు 100 టైమ్స్ నువ్వు పొందుకుంటావు, 100 రెట్లు నువ్వు పొందుకుంటావు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. యేసయ్య కొరకు, ఆయన సేవ కొరకు, నీ భక్తి జీవితం కొరకు నువ్వు దేనైతే ఎక్కువగా నువ్వు ఏదైతే ప్రేమించావో అది నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడినా దేవుడు నీకు అది 100 రెట్లు తిరిగి దయచేస్తాడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అంతేకాదు నిత్య జీవం కూడా మీకు ఉంటుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా మనం ఏమనుకుంటామంటే మనకు కావాల్సింది మనం పొందుకోవాలి, మనకు కావాల్సింది ఖచ్చితంగా మనం పొందుకున్నట్లయితే మనం బ్లెస్ అవుతాము. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయనని నువ్వు వెంబడించాలని నువ్వు అనుకున్నప్పుడు కొన్ని మనం కోల్పోయినప్పుడు తిరిగి మనం పొందుకుంటామంట. ఇది దేవుని యొక్క గణితం, ఇది యేసయ్య ఒక మ్యాథమెటిక్స్. ఆయన మనకి నేర్పిస్తుంది ఏంటంటే చాలాసార్లు మనం బిగపట్టుకుంటూ ఉంటాం, మనము దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వము. ముఖ్యంగా చాలామంది డబ్బు విషయంలోనే చాలా కష్టపడతారు, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు, దేవునికి ఏదైనా సమర్పించడానికి ఇష్టపడరు. కానీ నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది 100 టైమ్స్ 100 రెట్లు నువ్వు పొందుకుంటావు. నీవు దేవుని సేవ కొరకు నీ ఉద్యోగాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే, లేక నువ్వు విడిచిపెట్టినట్లయితే ఆ 10,000 రూపాయల ఉద్యోగం మరి కాస్త నీకు 1,00,000 రూపాయలుగా దేవుడు నీకు ఏదో రూపంలో తిరిగి ఇచ్చి నిన్ను పోషించుకుంటాడు, నిన్ను విలువైన వ్యక్తిగా ఎంచుకుంటూ ఉంటాడు. దేవుని కొరకు నువ్వు దేనైతే విలువైనదైన దానికి కూడా విలువ లేని దానిగా నువ్వు పోగొట్టుకుంటావో అది తిరిగి దేవుడు నీకు 100 టైమ్స్ ఇచ్చేటట్టుగా దేవుడు చూసుకుంటూ ఉంటాడు. ఈరోజు మనం ఈ మాటలు వింటూ ఉంటున్నాం. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఔదార్యం గలవారుగా మనం ఉన్నట్లయితే తిరిగి మనం పొందుకుంటాము. వెదజల్లి అభివృద్ధి కలవారు ఉన్నారు, కానీ తగిన దానికంటే తక్కువ ఇచ్చిన వారు లేమిలోనికి వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావో, నీవు ఏదైతే ఇస్తున్నావో అది తిరిగి నువ్వు 100 టైమ్స్ పొందుకుంటావు. నీవు నీ దైవ భక్తి కొరకు నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే 100 కుటుంబాలను దేవుడు దయచేస్తూ ఉంటాడు. నీవు దేవుని భక్తి కొరకు నీ ఉద్యోగాన్ని కోల్పోయినట్లయితే దేవుడు ఒక్క ఉద్యోగంలో ఎంత విలువ ఉంటుందో నీకు తెలియదు, కానీ దేవుడు నీకు 100 టైమ్స్ విలువనిచ్చే చక్కని జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని కొరకు నీవు భూములను కోల్పోతే దేవుడు దానికంటే శ్రేష్టమైన పేరును, ప్రఖ్యాతిని, భూమి అంతటా కూడా మంచి పేరును పొందుకోవడానికి, నీ పేరు పాపులర్ అవడానికి దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని కొరకు నువ్వు ఏది పోగొట్టుకుంటావో అది తిరిగి నువ్వు 100 టైమ్స్ పొందుకుంటావు. అంతేకాదు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నిత్య జీవ వారసులుగా మనం ఉంటాం. కాబట్టి అయ్యో నేను ఇది పోగొట్టుకోలేను, ఇది దేవుని కొరకు నేను ఇవ్వలేను అని నువ్వు అనుకుంటున్నావా? అది ఇచ్చి చూడు, దేవుడు నీకు ఎంత ఘనమైన కార్యం చేస్తూ ఉంటాడు. ఏదైతే నేను ఆపుతుందో, ఏ విషయంలో నువ్వు సేవకు రాకుండా, లేక దేవునిలో నువ్వు ఉండకుండా, భక్తిలో నువ్వు నడవకుండా ఏదైతే ఆపుతుందో దాన్ని కోల్పోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నీ ఫ్రెండ్షిప్సే కావచ్చు, లేక నీకున్న నీకు విలువైనది ఏదైనా కావచ్చు, అది ఇచ్చి చూడు, 100 రెట్ల ఘనమైన జీవితం దేవుడు నీకు దయచేస్తాడు. ఏ ఒక వాగ్దానం నాతో మాట్లాడింది నిజమే. నేను దేవునికి ఏదైతే నేను వద్దు, ఇవ్వలేను, ఇది నాది, ఇది నాకు ఉండాలి అని అనుకుంటున్నానో అది ఈరోజు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నవారు నాతో పాటు ఒక సమర్పణ ప్రార్థన చేద్దాం. ఈరోజు లెట్ us సీక్ గాడ్ అండ్ టెల్ హిమ్, ప్రభు నీ కొరకు ఏదైనా నేను ఇచ్చేస్తాను అను ప్రార్థించే దేవుడు నీ యొక్క అర్పణను స్వీకరిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, స్తుతులకు పాత్రుడా, ఈ రోజంతట్లో ప్రభా
మాతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ నిమిత్తము అయ్యా ప్రభా మేము ఏదైతే కోల్పోతున్నామో అది తిరిగి మేము పొందుకుంటామని 100 రెట్లు అయ్యా పొందుకుంటామని చెప్పి ఉన్నావు. అవును ప్రభా తండ్రి యేసయ్యా, ఏదైతే నేను పోగొట్టుకున్నానో పోయింది అని కాకుండా తిరిగి వచ్చింది అని చెప్పడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ రోజు నుంచి నీకు ఇష్టమైన కార్యం కానీ మీ కొరకు నేను ఏదైతే ప్రభా వదులుకోవాలనుకుంటున్నానో అది వదులుకోవడానికి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని దయచేయమని అయ్యా ప్రతి బిడ్డ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి ఒక సమర్పణ జీవితం మనకి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నారు కదండి, దేవుని కొరకు ఆయనతో సహవాసం చేయడానికి కొరకు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. అది కోల్పోయినందుకు మీరు బాధపడకండి, అది తిరిగి వస్తుంది. దేవుని చేతిలో ఏది పడినా అది తిరిగి దేవుడు నీకు దయచేస్తాడు. అంత మంచి దేవుడు మన దేవుడు, ఆయన ఏది ఉంచుకోడు. కాబట్టి ఈ మాటలు మీకు ధైర్యాన్ని కలిగించినట్లయితే ఏదైతే మీకు ఆటంకంగా ఉందో దేవునికి ఇవ్వడానికి అది ఇచ్చి వేయండి. ఆలోచన చేయకండి, 2 నిమిషాలు కూడా ఆలోచన చేయకండి. దేవుడు ఇవ్వమన్నది ఇచ్చేద్దాము. దేవుని సన్నిధిలో మనము ఘనమైన జీవితం జీవిద్దాం. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే why don't you like, share and subscribe this video. See you all in day again tomorrow. Until then, take care. God bless you. Praise the Lord.